ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. పండుగ రోజున ఆలయం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలోని రామాలయానికి పూజలకు వెళ్తున్న సమయంలో రఘురామకృష్ణంరాజు, ఆయన అనుచరులు, జనసేన నేతలపై కొందరు వ్యక్తులు ఆయుధాలతో దాడికి పాల్పడ్డారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామ నవమి రోజున ఇలాంటి దాడి జరగటం దారుణం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకోవాలని, దాడికి పాల్పడిన వారితో పాటు దాని వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.